హలో. సో ఇప్పుడు మనం ఇంకో లొకేషన్కి వెళ్దాము. దీని పేరు వచ్చి స్లీమా అనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ లొకేషన్స్ ఇన్ మాల్టా ఇది. ఇది మొత్తం బే ఏరియా ఉంటుంది. సో మీకు చూపిస్తాను, మీరు చూస్తే మీకు అనిపిస్తుంది ఎలాంటి ఏరియా అని మీకే తెలుస్తుంది. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా. ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నా అంటే, మా ఫ్రెండ్ వచ్చారనమాట. సో ఇద్దరం కలిసి ఇంకా బైక్ పైన వెళ్తున్నాం, వాడు బైక్ పైన వెళ్తున్నాము. వాడు ఇక్కడే జాబ్ చేస్తుంటాడు, ప్రొఫెషనల్ జాబు. సో ఇద్దరం కలిసి ఇంకా బైక్ పైన వెళ్తున్నాం ఇంకా. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇప్పుడు. ఇదేంటంటే మాల్టాలో డ్రైవింగ్ వచ్చి మన ఇండియన్ డ్రైవింగ్ లాగే ఉంటుంది అనమాట. రైట్ సైడ్ డ్రైవింగే ఉంటుంది. సో రిమైనింగ్ యూరోప్ మొత్తం మనకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అయితే, ఒక మాల్టాలో మాత్రమే మనకి రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, లైక్ మన ఇండియా లాగా. సో లైక్ టూ వీలర్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. బట్ హెల్మెట్ అయితే మ్యాండేటరీ అనమాట ప్యాసింజర్కి, అండ్ అలాగే డ్రైవింగ్ చేసేటోళ్ళకి హెల్మెట్ మ్యాండేటరీ. లైక్ మా ఇండియాలో కూడా అంతే అనుకోండి. బట్ మళ్ళీ చెప్తున్నా మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నా. సో అండ్ ఇవాళ మనం వచ్చి ఆ స్లీమా ఏరియా తిరుగుదాము. ఆ తర్వాత అలాగే ఇక్కడ సన్సెట్ పాయింట్ ఉందంటే, ఒకటి మంచి పాయింట్ ఉందంటే సన్సెట్ పాయింట్. అక్కడికి తీసుకెళ్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి కూడా మనము సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఇక్కడ సన్సెట్ ఎలా ఉంటుందో అని. మనకు ఈ మాల్ట్ అనేది ఏంటంటే మొత్తం డ్రై ఉంటుందని చెప్పా కదా నిన్న మీకు. నాకైతే మొత్తం మన సౌదీ, దుబాయ్ అటు సైడ్ వస్తుంది. అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బోర్డ్స్ కానీ, వీళ్ళ మాల్టీస్ లాంగ్వేజ్ కానీ చూస్తున్నారంటే మీరు, కొంచెం ఇంచుమించు మీకు అరబిక్ లాగే అనిపిస్తుంది. తర్వాత ఎక్కడైనా బోర్డ్స్ కనిపిస్తే అప్పుడు మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది అది. అండ్ వీళ్ళకి బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అలాగే సౌదీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ వచ్చి మాల్టీస్ లాంగ్వేజ్. బట్ ఇంగ్లీష్ అనేది వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మెయిన్ ఇంగ్లీష్ అనమాట. నేను ఇప్పుడు మీకు యూనివర్సిటీ ఆఫ్ మాల్టా చూపిస్తున్నాను. మాల్టా యూనివర్సిటీ ముందే ఉన్నాను. సో లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు, కానీ ఒకవేళ అలౌ చేసినా కానీ జస్ట్ ఒక రౌండ్ వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది యూనివర్సిటీ. అండ్ తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే యూనివర్సిటీ చూద్దాం పదండి మనం. దీంతో మనకు ఏ బ్లాక్ ఏదేదో మంది మనకు తెలియదు. బట్ యూనివర్సిటీ ఎలా ఉందో మాత్రం చూపిస్తాను మీకు. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా కానీ మాల్టా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే, నేను ఇంట్లో కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను కనుక్కొని మీకు అసిస్ట్ చేస్తాను. ఇదంతా యూనివర్సిటీ అండి, మనకి ఇదంతా అయితే యూనివర్సిటీ ఇది. ఇది ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. సో ఇది చూస్తారు, ఇదంతా ఇంజనీరింగ్ బ్లాక్. ఇది ఇదో ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది చూడండి ఇక్కడ. అండ్ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట ఇది. సో ఇదంతా మనకి యూనివర్సిటీ. ఇది ఎలా ఉందో సో ఇది ఐటీ బ్లాక్ అనమాట ఇది. సో ఇంకా మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. చూసారుగా యూనివర్సిటీ ఆఫ్ మాల్టా ఎలా ఉందో. సో దీని గురించి ఒకవేళ ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కానీ, లైక్ దీని గురించి ఇన్ఫో కావాలనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్గా అక్కడ ఇన్స్టాగ్రామ్లో మీతో పర్సనల్గా మీకు మెసేజ్ చేస్తాను. లైక్ ఇంకా ఎందుకంటే ఇక్కడ కొంత ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కనుక్కొని మీకు డీటెయిల్గా పర్సనల్గా మీకు మెసేజ్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో మీకు ఇన్ఫో ఇవ్వగలను.
చూస్తున్నారుగా, ఇది స్లీమా బే అన్నమాట. ఎంత బే ఏరియా, ఒక పక్క మొత్తం బీచ్ ఉంటుంది, ఇంకో పక్క మొత్తం రోడ్ ఉంటుంది. సో చాలా వరకు ఇలాగే ఉంటుంది. మాల్టా అనేది చిన్న ఐలాండ్ కాబట్టి మనకి ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది అనమాట. సీ అండ్ వాటర్ ఉంటుంది ఎక్కడ చూసినా. సో అది అందుకని స్లీమా బే అంటారు ఈ ఏరియా పేరు. ఇప్పుడు చూస్తురుగా, ఇది మెయిన్ స్లీమా ఇది. సో ఇదేంటంటే మొత్తం షాపింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇది మొత్తం షాపింగ్ మాల్స్ కానీ, లైక్ స్ట్రీట్ షాపింగ్ కానీ, అండ్ ఇంకా కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ కానీ ఈ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్లీ వచ్చి షాపింగ్కి ఫేమస్ ఈ స్లీమా అనే ఏరియా. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఆ బీచ్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా చాలా దూరం, ఒక 5 కిలోమీటర్స్ 3-4 కిలోమీటర్స్ వరకు సేమ్ అటు సైడ్ బీచ్ ఉంటుంది, ఇటు సైడ్ రోడ్ ఉంటుంది అనమాట. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి రియల్గా చూస్తే. అండ్ ఇది ఇక్కడ మొత్తం వాకింగ్కి జాగింగ్కి స్పేస్ ఉంటుంది అనమాట. ఫుట్పాత్ లాగా ఉంటుంది. సో వాకింగ్ చేస్తుంటారు వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేసేటోళ్ళు జాగింగ్ చేస్తుంటారు, అలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసేటోళ్ళు అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో బెంచెస్ ఉంటాయి మనకు కూర్చోడానికి. సో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము కూడా అలా బైక్ పార్క్ చేసి వాకింగ్ చేస్తున్నాం అనమాట. దీనిపైన చాలా బాగుంటుంది కదా, ఈ టైంలో వాకింగ్ చేస్తుంటే బాగుంటుంది అనుకున్నాం కానీ, బట్ వెనకాల ఎండ చూడండి, దుమ్ము లేపేస్తుంది ఎండ మాత్రం. చచ్చిపోతామేమో చెమటలకి ఈ ఎండకి. సో సన్సెట్ 9 కల్లా అవుతుంది. సో అప్పుడు సన్సెట్ పాయింట్కి వెళ్ళి మనం సన్సెట్ చేసుకుందాం, సన్సెట్ కవర్ చేద్దాం. సో ఇప్పుడే ఒక పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ బెంచెస్ అన్నీ ఉన్నాయి, కాసేపు కూర్చొని ఎంజాయ్ చేద్దాం, ఐ మీన్ ప్రశాంతంగా కూర్చుందామని చెప్పి ఇంకొచ్చాము ఇద్దరం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ వాడు ఏం జాబ్ చేస్తాడు ఏంటి డీటెయిల్స్ కనుక్కొని మీకు చెప్తా ఇప్పుడు నేను. సో అంతవరకు నేను ఎక్కడున్నానో దాని లొకేషన్ వ్యూ చూడండి, మీరు ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఫస్ట్. సో ఇతనే మా ఫ్రెండ్, బీటెక్ నుంచి మేము ఒకటే కాలేజ్ అనమాట. సో తను మాస్టర్స్ వచ్చి ఫ్రాన్స్లో చేశాడు. ఆ తర్వాత జాబ్ వచ్చి ఇప్పుడు మాల్టాలో జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్ చేస్తున్నాడు ఏంటని తన్నే అడిగి కనుక్కుందాం. హాయ్ చెప్పరా వాళ్ళకి. హాయ్. సో ఏం జాబ్ చేస్తున్నాడు? సో మా వాడికి కొంచెం కెమెరా షై అంట. సో నా వీడియోలో చూపెట్టదని రిక్వెస్ట్ చేయట్లేదు కానీ కొంచెం తిడుతున్నారు ఈ వీడియోలో చూపిస్తుంటే. సో వీడియో లేకుండా వాయిస్ మాత్రం తను వినండి. సో చెప్పరా ఏం జాబ్ చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ రైట్ నౌ ప్రొక్యూర్మెంట్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నావు? ఎన్ని ఇయర్స్ నుంచి అంటే కౌంట్ చేయాలా? ఇది జబర్దస్త్ ఆటో పంచులో ఫేమస్ లేండి సత్యమా మా బీటెక్ నుంచి. అవేం పట్టించుకోకండి. చెప్పు, అంటే సీరియస్గా చెప్పు, మన వ్యూవర్స్కి చెప్పు సీరియస్గా. ఇంటర్న్షిప్కి మాస్టర్స్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉంది. ఓకే. సో అది వచ్చేసి ఇక్కడ మాల్టాలో వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇక్కడనే ఒక అప్రాక్స్ 4.5 years అవ్వచ్చు. ఓకే. సో మొత్తానికి 4 years నుంచి ఉంటున్నావు అనమాట మాల్టాలో. సో మరి ఫ్రాన్స్లో జాబ్ మాస్టర్స్ చేసి ఇక్కడ మాల్టాలో జాబ్ చేయొచ్చా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు? లైక్ మీకు వర్క్ వీసా ఏమి ఉండదు కదా, మాస్టర్స్కి ఓన్లీ ఫ్రాన్స్లో చేసినప్పుడు ఫ్రాన్స్లోనే చేయాలి కదా, మరి ఇక్కడ వర్క్ వీసా ఎలా వస్తుంది? ఇంటర్న్షిప్ అన్నదానికి వర్క్ పర్మిట్ అవసరం లేదు, యాజ్ ఏ స్టూడెంట్ కదా. ఓకే, 6 months చేయొచ్చు ఇంటర్న్షిప్ దానికి? ఓకే, అది ట్రైనింగ్ కింద వస్తుంది. ఓకే. సో స్టూడెంట్ వీసా మీద చేయొచ్చు యూరోప్ యూనియన్. ఓకే, యూరోప్ మొత్తం షెంగెన్ ఏరియాలో మొత్తం చేసుకోవచ్చు మనం. 6 months చేయొచ్చు ఇంటర్న్షిప్ వితౌట్ ఎనీ వీసా. ఓకే. సో చూసారు కదండి. సో మనకు ఇంటర్న్షిప్ వస్తే ఇప్పుడు మీరు ఇటలీలో కానీ, లైక్ మాల్టాలో కానీ, ఫ్రాన్స్లో కానీ ఎక్కడ చదువుతున్నా కానీ మాస్టర్స్ యూరోప్ మొత్తంలో 6 months వరకు ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎలాంటి వీసా అవసరం లేదు, ఏం అవసరం లేదు దానికి మనకు. సో మరి నీకు 6 months ఇంటర్న్షిప్ చేసావు, ఇంటర్న్షిప్ తర్వాత వెంటనే వాళ్ళు వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చారా? ఇచ్చారు. ఎన్ని అంటే నీకు జాబ్ దొరకాలి, జాబ్ దొరికితే ఈ వీసా వర్క్ పర్మిట్ ఈజీయే. బట్ నీ మాస్టర్స్ రిలేటెడ్ ఉంటేనే ఈజీగా వస్తుంది, ఐ మీన్ వర్క్ పర్మిట్ ఈజీగా వస్తుంది. ఓకే, మాస్టర్స్ రిలేటెడ్ జాబ్ ఉంటేనే మనకు వర్క్ పర్మిట్ అంటే నువ్వు చదివిన దానికి రిలేటెడ్ ఉంటే జాబ్ డిస్క్రిప్షన్, అప్పుడు నీకు వర్క్ పర్మిట్ అనేది కొంచెం ఈజీ అవుతుంది, అయితే గవర్నమెంట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. సో విన్నారు కదండి, మనం ఏదైతే మాస్టర్స్లో చదువుతామో దానిపైన మనం జాబ్ సెర్చ్ చేసుకోవాలి, అప్పుడే మనకు వీసా అనేది, ఆ వర్క్ పర్మిట్ వీసా అనేది ఈజీగా వస్తుంది అన్నమాట, ఏ కంట్రీలో వెళ్ళినా కానీ. అండ్ ఓకే, సో ఆ వర్క్ పర్మిట్ ఎన్ని ఇయర్స్ ఇస్తారు వాళ్ళు? 1 year ఇస్తారు.
సో సపోజ్ 1 ఇయర్ తర్వాత మధ్యలో నువ్వు 1 ఇయర్ మధ్యలో నువ్వు లైక్ జాబ్ వదిలేసావు, లైక్ జాబ్ నుంచి వచ్చేసావు, అప్పుడు అంటే ఆ వీసా అలాగే ఉంటుంది కదా, 1 ఇయర్ వరకు ఉంటుంది. బట్ నాకు తెలిసి అయితే 15 days వ్యాలిడ్ ఉంటుంది. ఓకే ఐ మీన్ నీకు జాబ్ లేకపోతే, జాబ్ కాంట్రాక్ట్ లేకపోతే ఓకే గవర్నమెంట్ పట్టించుకోదు, బట్ ఇన్ కేస్ చెక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది దట్స్ వాట్ ఇక్కడ. రూల్స్లో చదివింది నేను. ఓకే సో అదే అండి, ఇప్పుడు మీకు వీసా 1 year ఇచ్చినా కానీ 2 years ఇచ్చినా కానీ మీరు వన్స్ మీరు జాబ్ మానేశారనుకోండి, సో మీకు 15 days టైం ఉంటుంది అంతే ఇంకో జాబ్కి వెళ్ళడానికి. సో అలా ఇంకో జాబ్ 15 daysలో ఇంకో జాబ్ ఎక్కితేనే మీకు ఆ వీసా అనేది వ్యాలిడ్ అవుతుంది. సో వన్స్ ఇక్కడ ఎందుకంటే మనం రిజిగ్నేషన్ చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ తెలిసిపోతుందండి. లైక్ మనం ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నా కానీ పబ్లిక్ కంపెనీస్లో చేస్తున్నా కానీ, సో వన్స్ మనం రిజిగ్నేషన్ చేసామంటే ఆ ఇన్ఫో గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ. సో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు 15 days లోపు మనము ఇంకో జాబ్ ఎక్కకపోతే ఆ వీసా అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సపోజ్ సడన్గా చెక్ చేశారనుకోండి, అప్పుడు రిస్క్ అవుతుంది. చెక్ చేయనంత వరకు ఓకే, దొరకనంత వరకు దొరగానే ఉంటాడు, దొరికితే దొంగ అవుతారు అన్నట్టు. సో చెక్ చేయనంత వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు, చెక్ చేస్తే మాత్రం బిస్కెట్ అవుతుంది. సో మనం జాబ్ వదిలేస్తే 15 daysలో వెంటనే ఇంకో జాబ్ జాయిన్ అవ్వాలా, ఆ కాంట్రాక్ట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట మనం. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం, లేకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది మనకు. అది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పెళ్లి సపోజ్ ఇప్పుడు ఎవరికైనా పెళ్ళయ్యి వాళ్ళు వాళ్ళ వైఫ్ని కానీ లైక్ వాళ్ళ వైఫ్ని కానీ ఆ హస్బెండ్ని కానీ ఇక్కడికి తీసుకురావాలంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఏదో టూరిస్ట్ తీసుకురావచ్చు, లేదా డిపెండెంట్ తీసుకురావచ్చు. బట్ డిపెండెంట్ అంటే మినిమం వేజ్ ఉంటుంది. ఓకే ఎంత వేజ్ ఉంటుంది? డిపెండెంట్ వీసా తీసుకురావాలంటే ఎంత వేజ్ ఉంటుంది? అంటే అది ఎగ్జాక్ట్ తెలీదు, ఫ్రెండ్స్ చెప్పడం రైట్ యాజ్ ఆఫ్ నౌ 30,000 గ్రాస్ ఉండాలి అంటున్నారు. ఓకే బట్ రూల్స్లో అట్లా ఏం లేదు. ఓకే అరౌండ్ 23 అట్లా ఉన్నా కానీ మీకు గ్రాస్ తీసుకురావచ్చు. ఓకే అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఉండే రూమ్ అనేది ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి అంటది, అంటే అకామిడేట్ ఓకే లైక్ అకామిడేషన్ కి రూల్స్ ఉంటాయి, లైక్ 1 BHK కానీ 2 BHK కానీ మ్యాండేటరీ ఉండాలి. ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఓకే డిపెండ్స్, ఒకవేళ ఒకరిని తెస్తున్నావా ఇద్దరిని తెస్తున్నావా. ఓకే ఓకే సో ఇది డిపెండెంట్ వీసా, స్పౌస్ వీసా. నెక్స్ట్ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఎలా ఇక్కడ ఉంటారు, అది ఎలా ఆప్షన్ ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తారు? టూరిస్ట్ వీసా వచ్చేసి 3 months ఇస్తారు. ఓకే ఇక గ్యాప్ లో నీకు ఒకవేళ జాబ్ చూసుకున్నావంటే నీకు వర్క్ పర్మిట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే లేదా ఏదో స్టూడెంట్ వీసా కూడా రావచ్చు. ఓకే సో మనకు ఏది ఈజీ ఆప్షన్ అంటే స్టూడెంట్ వీసానా, టూరిస్ట్ వీసానా, ఆర్ స్పౌస్ డిపెండెంట్ వీసానా, ఏది ఈజీ బెటర్ ఆప్షన్ మనకు? స్టూడెంట్ వీసా అయితే బెటర్. ఓకే స్పౌస్ చెప్పలేము, అది ఓకే గవర్నమెంట్ వాడు ఇష్టం అన్నట్లు రిజెక్ట్ చేస్తుంటాడు. సో అదండి, మీరు యూరోప్లో లైక్ పర్టికులర్లీ మాల్టాలో అయితే సపోజ్ ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకున్నా కానీ, పెళ్ళి అయిన వాళ్ళు కానీ, లేదా మీ హస్బెండ్నో లేకపోతే మీ వైఫ్నో తీసుకురావాలనుకుంటే స్టూడెంట్ వీసా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటంటే టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా మీద తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి లైక్ ఏదైనా జాబ్, లైక్ పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇక్కడ మన ఎడ్యుకేషన్ తగ్గట్టు ఏదైనా ఒక జాబ్ మాట్లాడుకొని దాని మీద కాంట్రాక్ట్ తీసుకొని అలా వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవాలా. సో అది వీసా దాని గురించి. సో ఇంకా మీకు మాల్టాలో యూనివర్సిటీ గురించి కానీ దేని గురించి అయినా కానీ డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే సో నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటారు ఇక్కడ మాల్టాలో? శాలరీస్ వచ్చేసి చాలా బేసిక్ ఉంటుంది ఇక్కడ కంపేర్ టు మెయిన్లాండ్ యూరోప్. బేసిక్ వేజ్ అనేది చాలా తక్కువ ఇక్కడ. ఎంత ఉంటుంది యావరేజ్గా బేసిక్ వే ఎంత ఉంటుంది ఒక మాస్టర్స్ డిగ్రీ స్టూడెంట్కి? లైక్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? మాస్టర్ స్టూడెంట్స్ అట్లా ఏమో ఉండదు ఇక్కడ, అట్లా రూల్స్ ఏముండవు. ఓకే బట్ మెయిన్లాండ్ యూరోప్ లో ఉంటుంది అట్లా మాస్టర్ స్టూడెంట్స్ కి మినిమం ఇవ్వాలి అన్నట్లు ఉంటుంది. ఓకే మరి ఇక్కడ? బట్ ఇక్కడ బేసిక్ పే వచ్చేసి మంత్లీ ఒక 900 euros అంటే టేక్ హోమ్. ఓకే 900 euros అంటే బేసిక్ పేకి నీకు ట్యాక్స్ ఉండదు. ఓకే సో అంటే హవర్లీ వచ్చేసి ఒక అరౌండ్ 5 euros ఉంటుంది. సో ఆన్ యావరేజ్గా ఇప్పుడు లైక్ సప్లై చైన్ కానీ ఒక ఐటీ జాబ్ కానీ, సపోజ్ సప్లై చైన్కి అయితే ఎంత వస్తుంది, ఐటీ జాబ్కి ఏమైనా ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇద్దరికి సేమ్ ఉంటుందా? సప్లై చైన్ అంటే అది డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. లైక్ ఎనీ ఇండస్ట్రియల్ సెక్టర్ మనం 2 జోన్గా డివైడ్ చేద్దాము, ఒకటి ఇండస్ట్రియల్ సెక్టర్గా, ఇంకోటి ఐటీ జోన్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ జోన్కి ఎంత ఉంటుంది, ఒక బేసిక్ యావరేజ్ పే ఎంత ఉంటుంది, ఐటీ వాళ్ళకి యావరేజ్ పే ఎంత ఉంటుంది? ఇండస్ట్రీలో తీసుకున్నా కానీ అది డిపెండింగ్ అపాన్ ది రోల్ ఉంటుంది. బట్ ఆన్ ఎన్ యావరేజ్ తీసుకుంటే
యాజ్ ఏ ఫ్రెషర్ ఒక అరౌండ్ 22,000 ఉండొచ్చు పర్ యానం లైక్ 1 year కి 22,000 euros ఉంటుంది. లైక్ అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ 20 lakhs ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఇది మన ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో మనకు 22,000 euros ఉంటుంది బేసిక్ ప్యాకేజ్ మనకు స్టార్టింగ్ యావరేజ్ గా. ఐటీ ఇండస్ట్రీ అయితే అరౌండ్ 25 to 29 ఉంటుంది. సో మనకు ఐటీ అయితే 25 to 30, బిట్వీన్ అరౌండ్ 25 to 30. సో మనం యావరేజ్గా ఒక సరే మ్యాక్సిమం 30 వేసుకున్నా కానీ లైక్ 28 lakhs ఉంటుంది పర్ యానం, అది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అన్ని. సో మనకు ట్యాక్సెస్ అన్ని కట్టినా కానీ మిగిలేదు ఎంత, నెలకి 9 లక్షల, సంవత్సరానికి 9 లక్షల ట్యాక్స్ కట్ అయిపోతుందా, 9,000 euros అది పర్ మంత్. అంత ఇంకా తక్కువ కట్ అవుతుందా? సో మనకి ఇప్పుడైతే సపోజ్ మనకు 30,000 euros వచ్చింది అనుకోండి, అందులో 9,000 euros ట్యాక్స్ ఎక్కిపోతుంది. ఇంకో 21 మనకు టేక్ హోమ్ వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఐటీలో తీసుకున్నాం అనుకోండి, మీరు ఐటీ జాబ్ చేస్తే 30,000 వస్తుంది శాలరీ, 30 lakhs వస్తుంది. 30 lakhs 9 lakhs ట్యాక్స్కి వెళ్ళిపోతాయి, ఇంకో 21 lakhs మీకు ఉంటుంది. సో అది మాల్టాలో శాలరీస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఇంకా కనుక్కుందాం. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సివ్. ఓకే. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ఐలాండ్, దీనికి ప్రతిదీ షిప్లోనే రావాలి. ఓకే. సో రెంట్లు అయితే బాగానే ఉంటాయి. ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక 700 ఉంటుంది, 600 to 700. ఓకే. సో మాక్సిమం షేరింగ్ లో ఉంటారు. ఓకే. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఒక 3 BHK ఉందంటే ప్రతి రూమ్ ఒక ఇండివిజువల్ కి ఇచ్చేస్తారు. ఓకే. అది వచ్చేసి ఒక 350 or 400 ఉంటుంది రైట్ నౌ. ఓకే. పర్ మంత్ ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్స్. ఓకే. ఆల్ ది బిల్స్. సో అరౌండ్ ఒక 500 అవుతుందండి. ఇప్పుడు మనం ఒక 3 BHKలో మనం షేర్ చేసుకున్నామంటే ఒక రూమ్ 3 BHKలో ఒక బెడ్రూమ్ మనం తీసుకుంటే ఇంక్లూడింగ్ బిల్స్ కానీ ఫుడ్ బిల్స్, రూమ్ రెంట్, అవన్నీ వైఫై బిల్లు అవన్నీ కలుపుకుంటే మనకు ఒక 500 euros అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 45 to 50,000 అనుకోండి, అంత అవుతుంది మనకు ఖర్చు. అండ్ ప్లస్ ఫుడ్ ఎక్స్ట్రా మంది. ఫుడ్ అది ఎవరు ఇండివిజువల్ వాళ్ళది కాబట్టి దానికి ఏం పర్టికులర్గా చెప్పలేను. ఫుడ్ కాకుండా ఒక 50,000 అవుతుంది అనుకోండి మనకు ఇక్కడ రూమ్ రెంట్కి బిల్స్కి అన్నిటి కలిపి. అది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరికైనా పెళ్ళి అయ్యి వాళ్ళ వైఫ్ని కానీ లైక్ వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ ఇక్కడికి తీసుకురావాలంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఏదో టూరిస్ట్ తీసుకురావచ్చు లేదా డిపెండెంట్ తీసుకురావచ్చు. బట్ డిపెండెంట్ అంటే మినిమం వేజ్ ఉంటుంది. ఓకే. ఎంత వేజ్ ఉంటుంది? డిపెండెంట్ వీసా తీసుకురావాలంటే ఎంత వేజ్ ఉంటుంది అంటే అది ఎగ్జాక్ట్ తెలీదు. ఫ్రెండ్స్ చెప్పడం రైట్ యాజ్ ఆఫ్ నౌ 30,000 గ్రాస్ ఉండాలి అంటున్నారు. ఓకే. బట్ రూల్స్ లో అట్లా ఏం లేదు. ఓకే. అరౌండ్ 23 అట్లా ఉన్నా కానీ మీకు గ్రాస్ తీసుకురావచ్చు. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైమ్ నువ్వు ఉండే రూమ్ అనేది ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి అంటది, అంటే అకామిడేట్ ఓకే. లైక్ అకామిడేషన్ కి రూల్స్ ఉంటాయి, లైక్ 1 BHK కానీ 2 BHK కానీ మ్యాండేటరీ ఉండాలి. ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి. ఓకే. డిపెండ్స్, ఒకవేళ ఒకరిని తెస్తున్నావా ఇద్దరిని తెస్తున్నావా. ఓకే. ఓకే. సో ఇది డిపెండెంట్ వీసా, స్పౌస్ వీసా. నెక్స్ట్ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఎలా ఇక్కడ ఉంటారు, అది ఎలా ఆప్షన్ ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తారు? టూరిస్ట్ వీసా వచ్చేసి 3 months ఇస్తారు. ఓకే. ఇక గ్యాప్ లో నీకు ఒకవేళ జాబ్ చూసుకున్నావంటే నీకు వర్క్ పర్మిట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. లేదా స్టూడెంట్ వీసా కూడా రావచ్చు. ఓకే. సో మనకు ఏది ఈజీ ఆప్షన్ అంటే స్టూడెంట్ వీసానా టూరిస్ట్ వీసానా ఆర్ స్పౌస్ డిపెండెంట్ వీసానా, ఏది ఈజీ బెటర్ ఆప్షన్ మనకు? స్టూడెంట్ వీసా అయితే బెటర్. ఓకే. స్పౌస్ చెప్పలేము, అది ఓకే. గవర్నమెంట్ వాడు ఇష్టం అన్నట్లు రిజెక్ట్ చేస్తుంటాడు. సో అదండి, మీరు యూరోప్లో లైక్ పర్టికులర్లీ మాల్టాలో అయితే సపోజ్ ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకున్నా కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ లేదా మీ హస్బెండ్నో లేకపోతే మీ వైఫ్నో తీసుకురావాలనుకుంటే స్టూడెంట్ వీసా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా మీద తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి లైక్ ఏదైనా జాబ్ లైక్ పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇక్కడ మన ఎడ్యుకేషన్ తగ్గట్టు ఏదైనా ఒక జాబ్ మాట్లాడుకొని దాని మీద కాంట్రాక్ట్ తీసుకొని అలా వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవాలా. సో అది వీసా దాని గురించి. సో ఇంకా మీకు మాల్టాలో యూనివర్సిటీ గురించి కానీ దేని గురించి అయినా కానీ డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే. ఓకే. సో ఓకే అన్ని డీటెయిల్స్ చెప్పినావు కానీ మీ కంపెనీ గురించి చెప్తలేదు ఎవరా? ఏ కంపెనీలో చేస్తున్నావు, నీ రోల్ గురించి చెప్పు ఫస్ట్.
రోల్ అనేది సీక్రెట్ చెప్పకూడదు. ఓకే అబ్బా ఎందుకురా? ప్రొక్యూర్మెంట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ. నా రోల్ వచ్చేసి Hmm. పర్చేసింగ్, ఓకే ఆపరేషన్స్లో పర్చేసింగ్ అనమాట. ఓకే అంటే మనకు ఆపరేషన్స్ కావాల్సినవన్నీ పర్చేస్ చేయడం మా డిపార్ట్మెంట్. నాది అందులో వచ్చేసి రా మెటీరియల్స్. ఓకే. సో ఇంకా ఇంతకీ మీ మిగిలిన- కంపెనీ పేరేంటి? కంపెనీ పేరు అయితే ఫార్సన్స్, సైమన్స్ ఫార్సన్స్ చిస్క్. ఓకే ఇక మాల్టీస్ బీర్ అంటే అది ఇంకా మాదే చిస్క్ అని ఉంటుంది. ఓకే మా ఓకే కంపెనీ fine. Okay. నాది కాదు, నాదంటే దొబ్బుతాడు. ఓకే ఓకే. సో థ్యాంక్స్ వచ్చేసి. సో మా వ్యూయర్స్ కోసం నీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మంచి మంచి ఇన్ఫో మా ఇచ్చినందుకు. కంపెనీకి చాలా లాస్ వచ్చింది ఈ గ్యాప్ లో. ఈ గ్యాప్ లో చాలా లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింటుంది? చెప్పలేదు, ఇంకా ఫినాన్స్ కౌంట్ చేస్తుంది. ఓకే, మన రిజల్ట్ రేపు వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఆ లాస్ ని కవర్ చేస్తారు. ఇంకా వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఆ లాస్ ని కవర్ చేయాలండి. మీరు చెప్తున్నాగా లాస్ వచ్చిందని చెప్పి మీకోసం దాన్ని పట్టుకొచ్చాను ఆఫీస్ నుంచి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పండి కూడా వాళ్ళకి సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. అంతేనా? అంతే, అంతేనా? ఇంకేం అంతే లేదా? మరి. కట్ సరే అండి, చేసేయాలా? పిల్లోడు సిగ్గుపడుతున్నాడు. కొత్త పెళ్లి కొడుకు, నెక్స్ట్ మంత్ పెళ్లి ఉంది, సిగ్గుపడుతున్నాడు. అందుకనే సిగ్గు కాదు, ఫ్యాన్స్ పెరిగిపోతే కష్టం మళ్ళీ. ఫ్యాన్స్ పెరిగిపోతాడంట. వీళ్ళ వైఫ్ మళ్ళీ ఇంటికి వచ్చినాక తెలుసు కదా ఏం చేస్తారో, అందుకని భయపడుతున్నాడు పాపం. ఇదండి మొత్తం ఐలాండ్ కదా, ఫుల్ మొత్తం బీచెస్ ఫేమస్ అనమాట. సమ్మర్ వస్తే జనాలు బీచ్లోనే పడుకొని తిరుగుతుంటారు. ఇంకేం పని చేయాలి, ఇంకేం పని ఉండదు. మనకంటే ఎండ అది అవుతాం, కానీ వీళ్ళకి అలాంటివి ఉండవు. వీళ్ళు ఎండలోనే ఉండాలని చెప్పి చూడండి, ఎండలోనే పడుకుంటారు మొత్తం. బట్ మాల్టాలో బీచెస్ చాలా ఫేమస్ అని విన్నాం కాదు, లాస్ట్ టైం నేను పార్ట్ టైంకి వచ్చానని చెప్పా కదా, అప్పుడు నేను చూసాను అనమాట. సో ఇప్పుడైతే కొన్ని బీచ్లకి మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను రేపు నైటే వెళ్ళిపోతున్నా, నాకు టైం లేదు. సో అందుకని నేను ఇంకా ఎక్కువ కవర్ చేయలేకపోతున్నా. సో మీరు చూస్తారు కదా, మొత్తం రాక్సే ఉన్నాయి. ఇది ఇక్కడ ఎక్కడ మొత్తం రాక్సే. హలో, ఫ్రమ్ ఇండియా యా. ఇప్పుడు మనమైతే మనోడు ఒక కొత్త బీచ్కి తీసుకొచ్చాడు, లాస్ట్ టైం నేను చూడలేదు అనమాట. ఈ బీచ్ పేరు వచ్చి సింగిలా బీచ్ అంట. సో వెనకాల రాసినారు కదా, అదే సింగిలా బీచ్. లొకేషన్స్ అయితే మామూలుగా అయితే చూపిస్తా చూడండి. చూస్తారుగా సన్సెట్ పాయింట్ ఎలా ఉందో ఇక్కడ నుంచి. పక్కన క్లిఫ్స్ ఉన్నాయి, ఇటు మౌంటైన్ క్లిఫ్స్, ఇటు పక్కన కూడా మొత్తం మౌంటైన్ క్లిఫ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి కనపడుతుంది బిల్డింగ్ అడ్డు వస్తుంది. మీకు అక్కడి నుంచి చూపిస్తాను. మనం ఎన్నో ఒక మౌంటైన్ క్లిఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి టైం ల్యాబ్స్ పెట్టి మనం వీడియో తీసుకుందాం. ఆ సన్సెట్ వ్యూని క్యాప్చర్ చేద్దాం టైం ల్యాబ్స్తో. వ్యూ చూడండి, మస్తుందిగా వ్యూ అయితే. మనం ఇక్కడి నుంచి కూర్చొని టైం ల్యాబ్స్ పెడదాం. మంచిగా స్పాట్ చూసుకొని టైం ల్యాబ్స్ పెట్టుకుందాం మనం.